మీ మీద అంటే మిమ్మల్ని ఒక స్టూడియోలో చెప్పుతో కొట్టిన ఘటన చూసాం. చాలా దారుణమైన ఘటన అది. ఎందుకు అలాంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చిందసలు? అసలు ఎదురుబడి కొడితే అది వేరే రకంగా ఉండేది. ఆ! నేను ఇక్కడ ఇట్లా మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఇట్లా ఇసిరేయడం వేరు. ఆ! అదేంటంటే ఇప్పుడు ఎవరన్నా ఒక నికార్సైన అమ్మాయిని మనం నీకు వేరే వాడితో సంబంధం ఉందంటే నిజంగానే చెప్పి తీసుకుంటే తప్పలేదు. అవును. ఈ మస్తాన్ సాయి సంబంధం గురించి నేను ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన రోజు లేకపోతే ఆ మాట అన్న అవును. రోజు ఏ రోజు నన్ను ఏమనలేదు. అవును. ఎప్పుడైతే ఈ ప్రీతికి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసావు అనే విషయం బయటకు తీసుకొచ్చానో అప్పుడు మొదలైంది భయం. ఓకే. ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి ఇష్యూ అని ఓకే. చెప్పి ఆ అమ్మాయి అంత డ్రామా క్రియేట్ చేసింది. సక్సెస్ అయ్యారు వాళ్ళు ఆ ఓకే. డ్రామాలో. ఎందుకంటే ఆ రోజు నిజంగానే ప్రీతి మాట్లాడబోతుంది. ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ ఎలా అలవాటు చేసిందని చెప్తుంటే తట్టుకోలేకపోతుంది. ఓకే. అమ్మాయి మాట్లాడకూడదు. ఇటుపక్క ఈయన లాయర్ నోడేసుకొని పడిపోతాడు, ఈవిడేమో ఇట్లా డ్రామాలు క్రియేట్ చేస్తుంటుంది. మళ్ళీ అంత చేసి కిందకెళ్ళి మీరు గుర్తుందా లేదో చూస్తుంటే, సాయి చెప్పు సాయి నేను డ్రగ్స్ చేశానా అని చెప్పి అడిగింది. మరి ఆ సాయి చెప్పాడు కదా ఇవాళ నువ్వు ఎన్ని రకాలుగా డ్రగ్స్ చేస్తావు, ఎన్ని డ్రగ్స్ చేస్తావు చెప్పాడు కదా, ఇప్పుడు సాయి పని చెప్తా అని ఈ కేసుని ఇన్నాళ్ళు ఏం చెప్పింది, ఈ కేసు అంతా ఉత్తుది కేసు అని చెప్పింది. ఇప్పుడు ఈ కేసు నిజం, సాయి అదే చేశాడు అని చెప్పి తనకి ఏది అనుకూలంగా ఉంటే అలా మార్చుకొని అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. మీరు ఆమెను కడుపులో తన్నారా? నడుము మీద తన్నాడు, కడుపులో తన్నాడని పోలీస్ కేసు కూడా మీరు ఒక ఇది చెప్తాను మీకు, భలే అడిగారు మీరు. ఎందుకంటే ఆవిడ చెప్పులతోటి నా మీద దాడి చేస్తుంటే నేను ఒక తోపు తోసాను. ఆవిడ అదే లైవ్ లోనా తర్వాత ఇంకో ఆవిడే ఇట్లా మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ తలుపు వేసేసి ఉంటే ఆ తలుపు దగ్గర అర్ధరాత్రి 11:30-12 ఆ టైంలో వచ్చేసి జనాలు వేసుకొని దబ్బా తలుపులు బాది బూతులు తిట్టి రారా అనే విధంగా చూస్తా అది ఇది అని చెప్పి అంటుంటే, అంటే ఆల్రెడీ డ్రగ్ మత్తులో ఉందా లేకపోతే తాగిన మత్తులో తెలియదు, విపరీతంగా అరస్తుంది. వీళ్ళు ఆపారు నన్ను. సరే అరిచింది కాసేపు అయితే వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది కదా అని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నేను బయలుదేరి వెళ్తుంటే అక్కడ కింద మెట్ల దగ్గర కాపు కాసుకున్నాను. ఇట్లా చెప్పులు పట్టుకుని దయ్యంలో రెడీగా ఉందనమాట. వచ్చి చెప్పులు ఇసిరేసి నేను ఒక తోపు దోశాను. ప్రతిసారి కొట్టించుకుంటాం చెప్పులతో. వాడు చెప్పులతో కొడుతుంటే ఇదే సమాసం చూస్తే కింద పడింది. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి నా మీద పడ్డారు. కాకపోతే కంప్లైంట్ రాయడానికి ఉందండి, ఏమన్నా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ఈ ఒక అంటే ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి నేను మీకు వినిపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి. నాతో గొడవ పడ్డాడు, రాయడానికి చెప్పడానికి వీళ్ళని బూతులు తిట్టాడు. సేమ్ నా మీద కూడా ఇదే కంప్లైంట్. ఓకే, మోచేతులు మోకాళ్ళు కడుపులో కొట్టాడు, మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ పైన గుద్దాడు. సేమ్ కంప్లైంట్ నా మీద కూడా. సో బేసికల్లీ ఏంటంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఈ ఫార్మాట్లో రాస్తే ఈ సెక్షన్లు పడతాయి కాబట్టి ఇలా పెట్టాలి అని చెప్పి ఆవిడకి తెలుసు. అప్పటి నుంచి కంప్లైంట్లు ఇవ్వడంలో సిద్ధాస్తురాలు కాబట్టి ఎక్కడెక్కడ ఎలా రాయాలని వాడికి తెలుసు, వాళ్ళు పెట్టుకుంటుంటారు అట్లాంటి. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఒకసారి కాంటినెంటల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఒకసారి కాదు, అప్పుడే అది జరిగిన వెంటనే ఆ సంఘటన. నేను కొడితే కాదు, నేను ఆవిడ కొట్టింది కాబట్టి నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను కొడితే ఆవిడ కదా జాయిన్ అవ్వాల్సింది. మరి ఆవిడ ఎక్కడైనా జాయిన్ అయిందా? ఆవిడ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయింది, ఆవిడ రాయాల్సుకుందని రాసుకుంది. ఇంత దారుణమైన దాడి జరిగితే ఖచ్చితంగా హాస్పిటల్ పోయింది. కొట్టారా మిమ్మల్ని? ఎంతమంది వచ్చారు? 3. ఫస్ట్ ఒకడు వచ్చాడు, మీద పడ్డాడు, నేను ఇది చేసాను. తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇంకా తర్వాత ఇంకోటి వచ్చాడు. మరి వాడు రక్షించడానికి వచ్చాడో తీసేయడానికి వచ్చాడో తెలియదు. మొత్తానికి 3 అయితే వచ్చారు. తర్వాత లాస్ట్ ఇంకొకళ్ళు వచ్చి ఆపారు. తర్వాత నేను వెంటనే లేచి బయలుదేరాను. కానీ అప్పటికే నాకు బయలుదేరుతున్నప్పుడే నాకు తేడా కొట్టింది. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న గీసుకుపోవడాలు ఇవన్నీ అయినా కానీ బట్ తర్వాత హాస్పిటల్ జరిగాను. ఓకే, అది కొందరు అడుగుతున్నారు, హాస్పిటల్లో చేరిన నెక్స్ట్ డేనే మళ్ళీ స్టూడియోలోకి వచ్చాడు శేఖర్ భాష, నిజంగా అంతగానం కొట్టుంటే అలా ఎలా వస్తాడు అని ఒక సందేహం. హాస్పిటల్లో చేరిన 3 రోజులకి డిశ్చార్జ్ చేశారు వాళ్ళను. అండ్ అంతగానం కొట్టుంటే అంటే నేను ఎక్కడో దాక్కొని ఎవరికి లేకుండా 3 రోజుల తర్వాత బయటకు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీడియా మొత్తం వచ్చింది అక్కడికి. అందరూ వచ్చి దెబ్బలు గిబ్బలు అన్ని షూట్ చేసుకున్నారు. అది చిన్న చిత్తగా హాస్పిటల్ ఎవరో చిల్లర డాక్టర్ వచ్చి ఇచ్చేసేయడానికి కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళకేం కర్మ. సో ఏదో బురద జల్లే ప్రయత్నం తప్ప ఏమీ లేదు అక్కడ. ఓకే, అంతే, రైట్. అంటే ఏంటి అసలు ఇది ఎంత దూరం పోతుంది ఇట్లానే? ఎంత దూరం అంటే ఇప్పుడు ఈవిడే అందరినీ బద్నాం చేయడానికి కంకణం కట్టుకుని ప్రతి ఆడపిల్ల ఫోటోలు సాయి ఫోన్లో దొరికాయి అని చెప్పి పోలీసులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్తూ రకరకాల మీడియాలు ఇస్తుంది. ఏ పోలీసు వాడు కూడా సొయ్యున్న
బాధ్యత ఉన్న ఏ పోలీసుడు కూడా అమ్మాయిల ఫోటోలు ఇలా లీక్ చేయడు. ఇది మనందరికీ తెలిసిన వాస్తవం. ఎవరైనా సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గమనిస్తే అది ఖచ్చితంగా లావణ్య చేసిన పనే. దీనికి క్లియర్ కట్ ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది. సో అంతే కదా, ఏ పోలీస్ ఆఫీసర్ చేస్తాడని ఇట్లా అమ్మాయిలు నిజంగా కూడా బదనాం చేయరు. వాళ్ళు తెలిసినా కూడా చేయదు, ఎందుకంటే వాళ్ళ మీద కేసు అవుతుంది రేపు ఖచ్చితంగా. పిలిచి నిజంగానే పోలీసులు చేశారు అలాంటి పని ఎవరు ఖచ్చితంగా న్యూస్ ఛానల్స్ వేస్తున్నది అబద్ధం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, పచ్చి అబద్ధం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈవిడ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఇలా పేరు చెప్పి వేసి జనాల్ని భయపెడుతున్నారు. ఆ ప్రీతి చౌదరిని భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోటోలు కావు, ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం ఆ అమ్మాయి తప్పు తెలుసుకొని రీహాబిలిటేషన్కి వెళ్ళి మంచిగా వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇట్లా డీఫేమ్ చేసి ఆ అమ్మాయిని కుంగదీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి కోర్టుకి రాకూడదు, సాక్ష్యం చెప్పకూడదు. అది రైట్. ఇప్పుడు ఇక నుంచి రాజ్ తరుణ్ కంటే కూడా మీరే బాగా టార్గెట్ అయ్యే పరిస్థితి. మీ మీద విపరీతమైన ఆరోపణలు, మామూలుగా నాకే ఆశ్చర్యపోయే ఆరోపణలు వచ్చాయి నాకు మీ మీద. అంటే క్వశ్చన్స్ రూపంలో కావచ్చు, లేదంటే కింద వేరే ఇంటర్వ్యూల మధ్య కామెంట్స్ రూపంలో కావచ్చు, చాలా దారుణమైన దాడి మొదలైంది. ఎట్లా తట్టుకుంటారు మీరు? గమనించండి, నాకైతే కామెంట్స్లో అసలు ఎవరో 2-3-4 ఉన్నారు తప్ప, వాళ్ళు తప్ప ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ ఎవరైతే నన్ను బూతులు తిట్టారో వాళ్ళనే వీళ్ళు బూతులు తిట్టారు. అసలు నాకు తెలిసి నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ, ఎక్కడ లేవు. అండ్ ఉన్నా కూడా కన్స్ట్రక్టివ్గా ఉన్న వాటికి నేను లిటరలీ లైవ్లో కూడా ఆన్సర్ చేశాను. ఓకే అంటే నాకు వచ్చిన కొన్ని ఆరోపణలు ప్రస్తావించవచ్చా? అంటే కొంచెం వల్గర్ గా ఉండొచ్చు, బట్ అంటే వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తే సో ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో. రైట్, మీరు బైసెక్సువల్ అని నిజమా? ఎలా సార్, ఎలా? ఒక పోలీస్ ఆఫీసర్ తో ఒక నైట్ అంతా గడిపారని, ఇలాంటి ఏంటి అసలు? ఏదంటే ఆరోపణలు ఏమో సార్, నోటికి వచ్చింది నేనే షాక్ తిన్నా. అదే ఇంత నిజమా ఉంటాడా? అవునా? వాటిని పట్టించుకునేది దానికి ఏం చెప్తామండి మీరు? ఏదైనా ఇలాంటిది ఇంకొకటి ఉంది. శేఖర్ భాషకి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు అయ్యాయి. 4 ఎందుకు సార్, 40 వేసుకోండి. 40 మీరు ఏదైనా వచ్చి చూపించచ్చు కదా. నేను ఆ రోజు మీరు ఆ పడాల లక్ష్మి అనే అమ్మాయి ఉంది కదా, నేను అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు చూపించదు, ఇదిగో అమ్మాయి పెళ్లి ఫోటో, ఇదిగో అమ్మాయి 2వ పెళ్ళోడు, ఇదిగో అమ్మాయి 3, ఇవన్నీ వరుస పెట్టి చూపించుకుంటూ వచ్చాను కదా నేను. అలా ఏమన్నా ఉంటే చూపించాలి కదా. 4 పెళ్ళిళ్ళు 100 పెళ్ళినాయి, నోటికొచ్చింది ఎవరు మాట్లాడుకోవచ్చు. రైట్, ఇప్పుడు పడాల లక్ష్మి మళ్ళీ తెర మీదకి వస్తుందని విన్నాను. వచ్చింది కదా, ఈవిడే తీసుకొచ్చింది. సో ఏం చేశారు బేసికల్లీ, వీడిని వీడిని ఎక్కడైనా ఇరికించగలమా, ఎంతసేపు అవతల వాళ్ళకి ఏం తప్పులు దొరికితే వాళ్ళని మనం చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రీతి వాళ్ళ తప్పులు చూపించాలి, మస్తాన్ సాయి తప్పులు చూపించాలి, రాజ్ తరుణ్ తప్పులు చూపించాలి. సో బేసికల్లీ ఆవిడకి అగ్నెస్ట్ గా ఎవరు మాట్లాడితే వాళ్ళు, శేఖర్ భాష మాట్లాడితే శేఖర్ భాష తప్పులు చూపించాలి. సో ఇందులో భాగంగా ఎతికారు వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అందరూ ఆవిడలా ఉండరు కదా. సో మొత్తానికి కేసులు లేవు. అయితే ఒక కేసు, అది కూడా మనం పెట్టింది, మీకు గుర్తుంది కదా ఆ కేసు అంతా కూడా. సో దాంట్లో ఎతికి ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయితో డీటెయిల్స్ అనేది తెప్పించుకొని, పర్సనల్ డీటెయిల్స్ తెలుసా నీకు, ఏం చేయాలని చెప్పి మొత్తం కనుక్కొని ఏదో మొత్తానికి ఒక కథలల్లి 4-5 సెల్ఫీలు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళు తీసుకుని అవన్నీ పెట్టి ప్రతి ఒక్క అమ్మాయితో నాకు ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు కథలు పెట్టడం. ఎవరో ఒక అమ్మాయి ఇట్లా పెడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఏంటంటే ఒకసారి సెల్ఫీ తీసుకుంటే ఆవిడకి పెళ్ళి పిల్లలు ఉన్నారు పాప. బేసికల్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి తన పూర్వాశ్రమంలో తనకున్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయ్యి పెళ్లి పిల్లలతో ఉంది. సో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఈ లావణ్య కలిసి చేస్తున్న, లేకపోతే ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈవిడ బాగు కాదు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు. అంతే. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తారని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఇవి చేసేది నా మీద పెట్టుకోండి, మస్తాన్ సాయి మీద పెట్టుకుని, ఇగో ఇట్లా బైసెక్షువల్ అనుకోండి, లేకపోతే హోమోసెక్షువల్ అనుకోండి, 100 మాటలు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ పాపం ఆడపిల్లలు